ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా మరో 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇక వారంతా నిన్న భేటీ అయ్యారు. ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో వారందరితో చంద్రబాబు నాయుడు ఒకే మాట అన్నమాట. గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రాజధాని లేకుండా పోయింది. చాలా రాష్ట్రాల్లో రాజధాని నుంచి వచ్చే ఆదాయమే ఆ రాష్ట్రాలను నడుపుతూ ఉన్నాయి. ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వమే. కానీ ఆంధ్రప్రదేశ్లో గ్రౌత్ ఇంజన్గా ఉండాల్సిన రాజధాని లేకుండా పోయింది. ప్రతి ఒక్కరూ ఎవరికి ఇచ్చిన శాఖల్లో వాళ్ళు పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయండి. ప్రతి శాఖ పెట్టుబడులు తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి మీ ఇంట్రెస్ట్లు ఏమున్నాయో దానికి అనుకూలంగా వెళ్ళండి. వైసీపీలో పనిచేసిన అధికారులు ఓఎస్డీలు ఎవడైతే ఉన్నారో వాళ్ళని ఒక్కరిని కూడా దగ్గరకు తీసుకోవద్దు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వైసీపీకి చేరవేస్తారు. కీలకంగా ఉండండి. ఐటీ శాఖ పెట్టుబడులు తీసుకురండి, ఉద్యోగాలు తీసుకురండి, నైపుణ్యాభివృద్ధి, యువతకి ట్రైనింగ్ ఇవ్వండి, స్కిల్ డెవలప్మెంట్ చేయండి. ఎక్కడ ఉద్యోగం వస్తే వాళ్ళు అక్కడ వెళ్తారు. ఇప్పటికే 4 భారీ పరిశ్రమలు అధినేతలతో మాట్లాడారు. వారు పరిశ్రమలు పెట్టడానికి కూడా ముందుకు వచ్చారంట. కియా లాంటి పరిశ్రమలు 4 రాబోతా ఉన్నాయి. ఎలాన్ మస్క్తో సంప్రదించినట్లు తెలుస్తూ ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్ మరికొంతమందితో కలిసి అమెరికాలో కీలకమైన పరిశ్రమలను కూడా తీసుకువస్తారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాల్లో 3 ప్రాంతాలకి న్యాయం జరిగే విధంగా పరిశ్రమలు పెట్టి 3 ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేసి రాబోయే 5 సంవత్సరాల్లో మనం 22 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు మైండ్లో పెట్టుకోండి. ఈరోజు సాయంత్రానికే మెగా డిఎస్సి రాబోతా ఉంది 36,000 ఉద్యోగాలతో. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దయిపోయింది. 4,000 పెన్షన్ హామీ మేరకు ఈరోజు సంతకం అయిపోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఉచిత బస్సు మహిళలకు కూడా సంతకం క్లియర్. ఇక 4 పథకాలు అయితే పట్టాలెక్కినట్టే. ఇక 3 సిలిండర్లు, ఇవన్నీ ఏదైతే సూపర్ 6 చెప్పారో ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్రతి హామీని గుర్తుంచుకొని అమలు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కలిసి కట్టుగా పనిచేయండి అని యువ మంత్రులకి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎక్కడ అవినీతికి తావులేని పరిపాలన అందించాలని ఆయన క్లియర్గా చెప్పారు. అందుకే మీ మీద నమ్మకంతో యువ రక్తాన్ని ఎక్కించాను. నా అనుభవం, నీ శక్తితో అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో వెలిగిపోవాలని కూడా చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో ఎవరికి ఏ శాఖ కేటాయించబోతున్నారో అనే దాని మీద మరో వీడియోలు తెలిసిన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.